అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జైపాల్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తోటి మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వస్తున్నాం అన్నమాట. సో మేము ఇద్దరం అయితే ఇప్పుడు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు బయాసన్ యాదవ్ మీద కావచ్చు, లోకల్ పై నాని మీద కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇమ్రాన్ అన్న మీద కావచ్చు, వీళ్ళ మీద ఎందుకు కేసులు పడుతున్నాయి, సజ్జనార్ సార్ వీళ్ళ మీద ప్రత్యేకంగా ఎందుకు దృష్టి పెట్టడం జరుగుతుంది, అసలు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు, లోకల్ బై నాని ఎందుకు అరెస్ట్ అయ్యారు, దాని గురించి ప్రత్యేకంగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఫస్ట్ మనం లోకల్ బై నాని గురించి తెలుసుకుందాం. లోకల్ బై నానిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, లోకల్ బై నానికు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో లోకల్ బై నాని వైఫ్ లోకల్ బై నాని దగ్గర, నాని నీ దగ్గర ఒక 30,000 ఉంటే నాకు ఇవ్వవా, నేను షాపింగ్ వెళ్తా అని అడగడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ బై నాని 30,000 అని అడిగితే 40,000 క్యాష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు నేను 30,000 అడిగితే నువ్వు 40,000 ఇచ్చావు, నీకు ఎలా అని నాని వాళ్ళ వైఫ్ అయితే అడుగుతుంది. అప్పుడు లోకల్ బై నాని ముంగట ఒక ల్యాప్టాప్ పెట్టుకుని ఏం చెప్తాడు అంటే, ఇగో నేను ఈ బెట్టింగ్ యాప్ ఆడి నేను పైసలు అయితే సంపాదించుకుంటున్నాను, నువ్వు సంపాదించుకోవచ్చు అని లైవ్ లా దగ్గర తీసుకొని పక్క కూర్చుండబెట్టుకొని నువ్వు కూడా ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇలా లక్షలు సంపాదించుకోవచ్చు. ఇదే విధంగా గేమ్ అయితే నువ్వు ఆడు, నేను చెప్పినట్టు నా ప్రెడిక్షన్లో అయితే ఆడు, నా టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది, నువ్వు ఆడు, ఖచ్చితంగా 40,000 కాదు ₹1,00,000 కూడా నువ్వు సంపాదించుకోగలుగుతావు అని చెప్పేసి ప్రమోషన్ అయితే చేస్తాడు. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ సొంత వైఫ్కే బెట్టింగ్ యాప్ ఆడు, బెట్టింగ్ ఇలా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా ఈ బెట్టింగ్ యాప్ ఆడితే పైసలు బాగా సంపాదిస్తావు అని ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉంటుందా? మీరే చెప్పండి ఒకసారి. ఎందుకంటే సొంత వైఫ్నే కాకుండా సబ్స్క్రైబర్ చూసి ఏమంటే వాళ్ళ వైఫ్కే ఇలా బెట్టింగ్ యాప్ చేసి ప్రమోట్ చేపిస్తున్నారు కదా, ఇది వాస్తవం కావచ్చు అనుకొని వాళ్ళ సబ్స్క్రైబర్ ఏ విధంగా మోసపోవాలో అంటే వాళ్ళ ఆలోచన చూడండి, ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది మనకు లాజికల్ గా మనం అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ ను ఎలా అట్రాక్షన్ చేయాలి అనేది వీళ్ళ సిద్ధాంతం. ఎవరి వాళ్ళ పైన ప్రయోగం చేయకుండా వాళ్ళనే ప్రయోగం చేసుకొని ఏ విధంగా మోసం చేయాలి సబ్స్క్రైబర్ ను అనేది వాళ్ళు ఈ విధంగా ప్లానింగ్ చేసుకుని అన్నట్టు చేసిరన్నమాట ఇది. సో ఇదే విధంగా ఇలా చేసిండు కాబట్టి దాని మీద లోకల్ బై నాని మీద కేసులు పెట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు లోకల్ బై నాని వచ్చేసి జైల్లో ఉన్నాడు. సో మీరే చెప్పండి, ఎవరిది కరెక్ట్, వాళ్ళది కరెక్టా లేకుంటే సబ్స్క్రైబర్స్ కరెక్టా లేకుంటే లోకల్ బై పైన చాలా మంది కూడా కేసు చేసారు ఆల్రెడీ, పోలీస్ కంప్లైంట్ కూడా చాలా మంది కేసు చేశారు, వాళ్ళ పైన వచ్చింది ఆల్రెడీ కంప్లైంట్స్, చాలా మంది మోసపోయినామని వాళ్ళ పైన కేసు పెట్టినవి కూడా చాలా ఉన్నాయి ఆల్రెడీ. సో ఇంకోటి మనం చూసుకున్నట్లయితే బయాసన్ యాదవ్ వచ్చేసి చాలా పెద్ద ఇల్లు కడుతుండు. అసలు ఆ ఇల్లు ఎందుకు కడుతుండు, అసలు ఆ ఇల్లు కట్టడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ బెట్టింగ్ యాప్లలోనే వస్తుంది. అసలు మొట్టమొదటిసారి ఒక బెట్టింగ్ అంటే చాలా బెట్టింగ్లు చేసిండు, ఒక బెట్టింగ్ యాప్లో ఎలా అట్రాక్ట్ చేసిండో మనం మేము చెప్తాం, మీరైతే వినండి. సో ఎలా ఒక బెట్టింగ్ యాప్ను ఎలా ఆడాలి అని చెప్పిండంటే, ఒక కెమెరా షాప్ ఉంటుంది పెద్దగా, వెళ్ళి ఇన్ని డిగ్రీస్ అయితే కెమెరా బాగా మనకు క్యాప్చర్ చేస్తుంది, ఈ క్వాలిటీ ఇంత ఉంటుంది, దీని రేట్ ఇంత ఉంటుంది అని ప్రత్యేకంగా అంతా కూడా రివ్యూ చేసి అంతా చూపించి లాస్ట్కి వచ్చేసి నేను 2 లక్షల కెమెరా తీసుకుంటున్నాను, సో ఈ కెమెరా తీసుకోనికి నా దగ్గర అయితే పైసలు లేదు, కానీ నేను ఇలా సంపాదించుకొని ఈ కెమెరా అయితే కొంటాను, మీరే చూడండి లైవ్లో అని చెప్పేసి టక ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి నేనైతే ఇగో ఈ గేమ్లో అయితే ప్రెడిక్షన్ చేస్తున్నాను, చూస్తూ కదా రెడ్ గ్రీన్ ఏదేదో ఉంటుందంట, మనకు కూడా తెలియదు పెద్దగా, ఇలా నేను ప్రిడిక్షన్ చేస్తున్నా, ఇప్పుడే నాకు 2 లక్షలు నేను సంపాదించుకుంటాను, నేనైతే ఇప్పుడైతే కెమెరా తీసుకుంటున్నాను అని చెప్పేసి చూపించి అప్పుడే బెట్టింగ్ వేస్తాడు, పైసలు వస్తాయి, కెమెరా తీసుకుంటాడు. అయితే ప్రజలను ఎలా అట్రాక్షన్ చేయాలి అని చూస్తున్నాను. అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా అమాయకులు, అరే నిజంగానే కావచ్చు వాడు కెమెరా కొంటుండు, మనం లారో బస్సో ఏదో ఒకటి కొనొచ్చు అని వాళ్ళు చాలా ఆకర్షించిపోయి ఆ గేమ్ ఆడడం జరుగుతుంది. కేసు అయితే నమోదైంది, చాలా వరకు సూర్యాపేటలో చాలా మంది అయితే కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తమ్ముడు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు, మా అన్నకు నాకు ఎటువంటి సంబంధం లేదు, మా అన్న కేవలం ఇది మా ఇల్లు అని చెప్పిండు, కానీ నా ఇల్లు అని చెప్పలేడు, ఈ ఇల్లు మా అమ్మ నాన్న నేను ముగ్గురం కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి కట్టుకుంటున్నాం, ఈ ఇల్లు నా పేరు మీదనే ఉంది అని క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో పైసల కోసం మళ్ళీ అరెస్ట్ అవుతాడేమో అని భయంతో ఎలా వెనుకకు లాగుతున్నారో చూడండి, మాకు తెలియనట్టే తోసేస్తున్నారు సొంత ఫ్యామిలీ మెంబర్సే. ఎందుకంటే ప్రజలను సబ్స్క్రైబర్స్ను డైవర్ట్ చేయడం కోసమే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ తమ్ముడు అలా చెప్పడం జరిగింది. కానీ ఈ మాటలకు మీరైతే నిజంగా నమ్మకండి, వీడు పెద్ద దొంగ,
ఇదే విధంగా ఇంకో యూట్యూబరు ఇమ్రాన్ ఖాన్ మనం చూస్తూనే ఉన్నాం. అన్ని పరేషాన్ బాయ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంతకుముందు ఇంకో ఛానల్ ఉండే, అది ఎగిరిపోయింది. యూట్యూబ్ కూడా ఇది నమ్మలేక ఎగరగొట్టిండు. సో ఇది నెక్స్ట్ తర్వాత ఇంకో ఛానల్ పెట్టి జనాలను ప్రజలను ఎలా మోసం చేయాలి, సబ్స్క్రైబర్స్ ను ఎలా ఆకట్టుకోవాలి, యూత్ ను మెయిన్ పాయింట్ యూత్ ఎలా అట్రాక్ట్ అవుతారో అదే విధంగా యూత్ ను టార్గెట్ చేసి దెబ్బ కొట్టిండు. ఇలా అమ్మాయిలను ఎంట వేసుకొని యూత్ అబ్బాయిలను ఎంట వేసుకొని గలీజ్ ప్రాంకులు చేసి ఆ రోడ్ల మీద ఉరికి ఆ పార్కులలో తిరిగి అడ్డమైన ప్రాంకులు చేసి యూత్ ను అట్రాక్షన్ చేసిండు, అట్రాక్ట్ అయిపోయారు. సో అదే విధంగా అట్రాక్ట్ అయిపోయినాక ఏం చేసిండు, మొత్తం వీళ్ళను సబ్స్క్రైబర్స్ ను ఎలా అయితే మోసం చేయాలి, ఎలా అయితే ముంచాలి అని చెప్పేసి నైట్ కు నైటే ఆ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు. దీని మీద అయితే మనకైతే నా అన్వేషణ అయితే పరేషాన్ బాయ్స్ మీద అయితే వీడియో తీసిండు. ఏమని, వీడియో పేద దొంగ కోట్లు పైసలు సంపాదించుకున్నాడు, పోలీసులకు ఏడా దొరికిపోతానేమో అని దుబాయ్కి వెళ్ళి నేను ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాని మనకైతే నా అన్వేషణ అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన భయపడి ఏం చేసిండు, ఇద్దరు పోరోళ్ళ మీద బొమ్మ వేసి, నా అన్వేషణ బొమ్మ వేసి, నువ్వు మా అమ్మని తిడతావారా పోయి, మా అయ్యని తిడతావారా పోయి, మా అయ్య చచ్చిపోయాడని చెప్తావారా పోయి అని అడ్డమైన బూతులు చెప్పి మళ్ళా రివెంజ్ గా ఒక వీడియో తీయడం జరిగింది. ఎందుకు, నాకున్న సబ్స్క్రైబర్లు ఎక్కడైతే వాళ్ళు మళ్ళీ నాకు అన్సబ్స్క్రైబర్స్ చేసుకుంటారో, ఎక్కడైతే నాకు చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతోటి నాన్ చేసిన వీడియో ఏమంటే రియాక్ట్ అయినా అన్నట్టు. ఎందుకు, మనోడు చాలా తెలివి కల్లోడు, ఎక్కడ దెబ్బకట్టాలో తెలుసు మనోడికి. కానీ ఈయన ఏం చేసాడు, మళ్ళీ ఇప్పుడు నేను ఒక వీడియో చేయకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా నిజమే అనుకుంటారు, చెడుగా అనుకుంటారు, తప్పుగా అనుకుంటారు అని చెప్పేసి అప్పుడే ఒక వీడియో తీసి పెట్టిండు అన్నట్టు. నేను దొంగ కాదు, నేను నిజమే చేయలేను, వాడే అబద్ధాలు చెప్తుండు. ఇంకోటి లేనిపోని అవండం ఏమెత్తిండు, నువ్వు పెద్ద ఆటగాని అని చెప్పేసి అందరు అమ్మాయిలను నాగం చేస్తున్నాను ఒకటి చెప్పిండు. ఇంకోటి ఏం చెప్పిండు, నీ వీడియోలో నేను ప్లే చేస్తున్నాక ఒక యాడ్ వచ్చింది, ఆ యాడ్ నేను బంద్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మానిటైజేషన్ ఆఫ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు యూట్యూబ్లలో వస్తుంది, ప్రతి ఒక్క వీడియోలో వస్తుంది. ఎందుకు, అది యూట్యూబ్ డిసైడ్ చేస్తున్నారు, మనం పెట్టలేము కదా, యూట్యూబ్ పెట్టిన యాడ్ అది, దానికి ఎవరేం చేయలేము. యూట్యూబ్ వాడే దాన్ని తొలగించాలి, వాడు ధైర్యం ఉంటే వాడే చేసుకుంటాడు, మనకు సంబంధం లేదు. కానీ వీడేం చేసిండు, వీడట్లా చేసిండు, నువ్వు బంద్ చేసుకొని మానిటైజేషన్ బంద్ చేసుకో అని చెప్తాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, నమ్మి సబ్స్క్రైబర్ ని ఎలా మోసం చేస్తున్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీరే చూడండి. ఇంకా ఇద్దరైతే జైలుకు వెళ్ళే అవకాశం ఉన్నది. బయాసన్ యాదవ్ అయితే ఎక్కడ దొరకడం లేదు, ఎక్కడ దాక్కున్నాడో ఏమో. పల్లవి ప్రశాంత్ నెక్స్ట్ పల్లవి ప్రశాంతే. అసలు పల్లవి ప్రశాంత్ ఎలా చేసిండు మోసాలు అంటే, నేను రైతు బిడ్డను అన్నా, నేను మట్టి తింటున్నా, నేను పెంట తింటున్నా, నేను బిగ్ బాస్ ఆయన గెలవక ముందు అలా ఆ విధంగా చెప్పి చాలా మందికి రియాక్ట్ చేసి, నేను రైతు బిడ్డని అని చెప్పేసి చాలా మందిని అట్రాక్షన్ చేసుకొని బిగ్ బాస్ లో గెలిచినాక ఏం చేసిండు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు, ఫాలోవర్స్ పెంచుకున్నాడు. బిగ్ బాస్ 7 విన్నర్ అయిన తర్వాత మంచిగా ఫాలోవర్స్ పెంచుకున్న తర్వాత ప్రమోషన్ చేసిండు. ఇంకోటి, నేను రైతు బిడ్డని బిగ్ బాస్ వెళ్ళినాక రైతులకు నాకు వచ్చిన పైసలన్నీ కూడా నేను రైతులకు డొనేట్ చేస్తాను, రైతులకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. కానీ రైతులకు ఎంతమందికి హెల్ప్ చేసిండు, ఒక్కలకు కూడా చేయలేదు. ఎన్నో ఒక్కలకు, గుడ్డోలకో హ్యాండిక్యాప్లకు ఒకరికో ఇద్దరికో చేసిండు అంతే. మహా అంటే 50,000 చేయొచ్చు అంతే. మిగతా ఏం చేసిండు, ఏం చేసుకున్నాడు. దాన్ని అందరు కూడా అడగడం మొదలు పెట్టిరు, అసలు నువ్వు ఏం చేసినావు, పైసలన్నీ ఏంది, అసలు ఓలకు జనాలకు ఇస్తలేవు, రైతులకు ఆదుకుంటలేవు అని అడిగితే, నేనేం సర్పంచ్నా, నేనేం ఎమ్మెల్యేనా, సీఎంనా, నన్ను సీఎంను చేయుర్రి, నేను అందరిని ఆదుకుంటా అని మళ్ళా ఇంకో మాట ఎత్తాడు. అంటే దీని మీదకే మనకి ఏం తెలుస్తుంది, రాబోయే రోజులలో, రాబోయే ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్యేనే సీఎం కాడు కానీ ఎమ్మెల్యే కింద నిలబడదామని నేను టార్గెట్. అసలు మీరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి దొంగలను సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు సిగ్గుపడాలి. అందుకనే ఇటువంటి వాళ్ళకు ఫాలో కావద్దు అని మేమైతే చెప్తున్నాము. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. సబ్స్క్రైబర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు సబ్స్క్రైబర్స్ కు ఆదర్శంగా ఉండాలి. సబ్స్క్రైబర్స్ కు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి, అంతేగాని అడ్డమైన బెట్టింగ్ ల్యాబ్ ఆడు ఈ ప్రమోషన్ చేయి అది అని కాదు. సో ఇది మేము చెప్పాలనుకున్నది. ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి, వీలే కాదు ఇంకా వెతుకుతున్నారు చాలా మంది, ఇంకా బయట పడతారు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు తెలుస్తున్నారు, మనకు బయటికి వస్తున్నారు. చాలా మంది 10,000 మంది ఉన్నారు, అందరు బయటికి వస్తారు. కానీ
ఒక్కొక్కరు ఎంబట ఒకళ్ళు అందరూ వీళ్ళు టాప్ కదా మెయిన్, అంటే Main. ఎక్కువ డబ్బు తెచ్చుకున్నది వీళ్ళే కాబట్టి చూసిర్రు. హర్షసాయి కూడా 500 కోట్లు తీసుకున్నాడు ఒక్క ప్రమోషన్ కు. తనే నీతిమంతుడుగా ఏం చెప్తున్నా ఒక ఇంటర్వ్యూలో, నేను చేయకపోతే ఇంకోళ్ళు తీసుకొని వేరే విధంగా ప్రమోట్ చేస్తారట. అంటే వీడు చేస్తే ఆడరు, వాళ్ళు చేస్తే ఆడతారు. ఇది దొంగ మాటలు ఎంతవరకు చెప్తారేమో వీళ్ళు. సరే, ఇది మేమైతే చేయాలనుకున్న వీడియో అయితే ఇంతవరకు. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకోటి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు వీళ్ళకు ఫాలో అయితే అయినారు కదా. మెయిన్ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, చాలా మంది మనకైతే ఎప్పుడైతే ఫాలోవర్స్ అయితే పెరుగుతారో మనకు ఇలాంటి అవకాశాలు వస్తాయి. బెట్టింగ్ ప్రమోషన్ చేయండి, చాలా మంది మనకు అప్రోచ్ అవుతారు. కాకపోతే మనం వాటికి బెట్టింగ్ యాప్స్ చాలా దూరం ఉండాలి. మన సబ్స్క్రైబర్ మనకు దేవుళ్ళు లాంటి వాళ్ళకు మనం ఎలాంటి మోసం చేయకూడదు. మనం ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలని చెప్పాలి. మనం సబ్స్క్రైబర్లకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలి. కానీ మనకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ద్వారా వాళ్ళు మోసపోయినట్టు, వాళ్ళ ఫ్యామిలీని దూరం చేసుకున్నట్టు, డబ్బు ద్వారా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ విధంగా మాత్రం మనం మోసం చేయకూడదు. మోసం చేసి సంపాదించిన డబ్బులు ఎక్కువ రోజులు కూడా ఉండవు. మనం కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండము. మంచి చెడు అనేది రెండే ఉంటాయి. మన ఎంబట రెండే వస్తాయి. అంతేగాని ఈ అడ్డమైన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి వాడు వీడు అన్ని లక్షలు. వీళ్ళకి ఏంది, మంచి సబ్స్క్రైబర్ ఉన్నారు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మంచిగా కష్టపడి మీరు ఇది చేయండి. కావాలంటే నా తరపున, అంటే సబ్స్క్రైబర్ ఉన్నారు, ఇప్పుడు నా తరపున నుంచి మీకు ఏదైనా సాయం కావాలంటే నేను డబ్బు ఇచ్చి సాయం చేస్తానని ఆ విధంగా చెప్పాలి. కానీ కష్టపడకుండా, చెమట రాకుండా నేను గివ్ వేస్తున్నాను, ప్రెడిక్షన్ చేస్తున్నాను చూడండి అంటే మనం వాడు చెప్పేది చెప్తాడు. మనం వినే వాళ్ళకైనా కొంచెమన్నా తెలివి ఉండాలి, మనం కొంచెమైనా ఆలోచించాలి. చెప్పేటోడైనా వినేటోనికైనా ఇజ్జత్ ఉండాలి అన్నట్టు ఆ విధంగా అయితే నడుస్తుంది. మనం చాలా మంది జాగ్రత్త ఉండాలి. ఈ బెట్టింగ్ యాప్ అయితే ఏదైతే ఉందో దీనికి దూరంగా ఉండాలని మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నట్లయితే మీరు కూడా వాళ్ళకి చెప్పండి, ప్రమోషన్ చేయకండి. ప్రమోషన్ చేసినా ఆడినా దూరంగా ఉండండి అని చెప్పండి. లేకుంటే మీరే డైరెక్ట్ గా వెళ్ళి కేసు పెట్టండి. నేను చెప్పిన వినడం లేదు, ఇగో ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు, వీడు ఆడుతుండు, వాడు ఆడుతుండు, వీడు చేస్తుండు, క్లియర్ కట్ కేల్కటం దుకాణం బంద్.